మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. ఈరోజు మనము వర్ధిల్లాలి అంటే, మన జీవితంలో మనము మేలులు పొందుకోవాలి అంటే, మనము అభివృద్ధి చెందాలి అంటే, మనము ఏ విధంగా జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశీలన చేసినట్లయితే యథార్థవంతులను ఆయన వర్ధిల్లచేయును. మనము వర్ధిల్లబడాలి అంటే, మనము ఆశీర్వదించబడాలి అంటే, మనము ఏమి కలిగి ఉండాలి అంటే, యథార్థతను కలిగి ఉండాలి. దేవుని వాక్యము సెలవించినట్లుగా, దేవుని వాక్యము మనకి నడిపిస్తున్నట్లుగా, మనము అన్ని విషయములలో కూడా మనము యథార్థత కలిగి ఉండాలి. ఎప్పుడైతే యథార్థత కలిగి ఉంటామో, మనము వర్ధిల్లుతాం. అయితే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్న మనము అనేక సందర్భాలలో నేను ఈ విషయంలో యథార్థంగా ఉన్నాను. ఈ విషయంలో యథార్థంగా ఉన్నాను. అయినా నాకేమీ కలిసి రాలేదు. అయినా నేను అభివృద్ధి చెందటం లేదు. అయినా నేను వర్ధిల్లట్లేదని చాలాసార్లు నీరసించిపోతూ ఉంటాం. కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యము నమ్మదగినది. దేవుని వాక్యము యథార్థమైనది. దేవుని వాక్యము నిజమైనది. ఆయన మాట స్థిరమైనది. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. ఈరోజు మనము వర్ధిల్లాలి అంటే మన జీవితంలో మనమేమి కలిగి ఉండాలి? యథార్థతను కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం యథార్థతను కలిగి ఉంటామో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. మనము ఏ విషయంలో యథార్థంగా ఉండలేకపోతున్నామో వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుని మనము వర్ధిల్లే వారిగా ఉండాలి అంటే ఆయనలో మనము యథార్థవంతులుగా ఉండాలి. మనం అనుకోవచ్చు చాలా సందర్భాలలో నేను యథార్థంగా ఉంటున్నాను, నేను వర్ధిల్లట్లేదు, నేను యథార్థంగా ఉంటున్నాను, నా జీవితంలో మేలులేమీ జరగటం లేదు అని చాలాసార్లు ఈ లోకములో ఉన్నటువంటి మనము శరీరానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథములో యోసేపుని మనము జీవితాన్ని పరిశీలన చేసినట్లయితే, చూసినట్లయితే తన యజమానురాలు తనతో కొంత సమయాన్ని గడపమన్నప్పుడు, తన యజమానురాలు నాతో ఉండు సంతోషిద్దామన్నప్పుడు అతడు ఆమెను తృణీకరించాడు. అంటే అక్కడ యోసేపు యథార్థవంతుడిగా ఉన్నాడు. కానీ ఆయన యథార్థత ఆయన ఎక్కడికి నడిపించింది? చెరసాలకు నడిపించింది. ఇదెక్కడి న్యాయము అని ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఆయన యథార్థంగా ఉండటం వల్ల ఆయన చెరసాలలో వేయబడ్డాడు. ఆ చెరసాలలో దేవుడు రాబోయే దినాల్లో అతనికి ఇచ్చేటువంటి అధికారాన్ని ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఏ విధంగా పరిపాలించాలి అనే విషయాలు దేవుడు ఆ చెరసాలలో ఆయనకి నేర్పించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు యథార్థంగా ఉన్నా నీకు కొన్ని శ్రమలు ఎదురవ్వచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు. వాటితో దేవుడు నీకు నాకు ఏదో నేర్పించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో నేర్పించటానికి మనల్ని అక్కడ ఉంచాడు అని మనం గమనించాలి. ఎందుకు యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె యజమానురాలు తనతో సైనించమన్నప్పుడు, తన యజమానురాలు తనని బలవంతము పెట్టినప్పుడు ఆయన యథార్థముగా ఉన్నాడు. అయితే ఆ యథార్థత వల్ల అతనేం పొందుకున్నాడు? శ్రమనే కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆ శ్రమలో ఆయన పరిపాలన విధానాన్ని నేర్చుకున్నాడు. ఆ చెరలో ఉండగా అనేక మందిని ఆయన కలిసాడు. అనేక మందిని ఆయన పరిశీలన చేసాడు. ఈ మాటలేంటి?
ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు నాకు ఎదురవుతున్నటువంటి శ్రమలో, ఆ శ్రమ ద్వారా దేవుడు మనకేదో నేర్పటానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. తాపత్రయపడతా ఉన్నాడు. కాబట్టి ఆ శ్రమను మనం ఆయుధముగా చేసుకొని, ఆ శ్రమను బట్టి మనము సంతోషిస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. యోసేపు ఆ చెరసాలలోకెళ్ళిపోయాడు. ఆ చెరసాలలోనే ఉండిపోయాడా? లేదు. దేవుడు అతను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. నీవు ఊహించని విధముగా ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆయన వర్ధిల్ల చేయాలి అంటే మనం యథార్థత కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే యథార్థత కలిగి ఉన్నామో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. అట్టి కృప ఈ మాటలిన్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.